ఇవాళ పిఎం కుసుమ్‌లో పీపీఎస్ చేసుకొని ఆల్మోస్ట్ 700+ ఫార్మర్స్ పిఎం కుసుమ్ ద్వారా లబ్ధి పొందడానికి ఈరోజు ముందుకు వెళ్తున్నారు. సో ఈ ప్రాసెస్లో ముఖ్యమైన ఘట్టాలు మిగిలి ఉన్నాయి. ఒకటి బ్యాంక్ లోన్, సెలెక్షన్ ఆఫ్ వెండర్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. అందులో బ్యాంక్ లోన్స్కి సంబంధించి మనకు ఉన్న కన్ఫ్యూజన్స్ ఐ థింక్ ఇంకొక వారం 10 రోజుల్లో మనకు ఆ క్లారిటీ రావచ్చు. సో వస్తుందని అనుకుంటున్నాము. మనకు ఒక అదృష్టం, ఈ గ్యాప్లో మనకి జిఎస్టీ ద్వారా అనేది ఒక 5% ఆఫ్ ద సిస్టమ్ కాస్ట్ మనకి బెనిఫిట్ వచ్చింది. నౌ మేజర్గా వచ్చి ఈ వెండర్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా చాలా రీసెర్చ్ చేశారు, మార్కెట్ అంతా తిరిగారు, తెలుసుకున్నారు, బాగుంది. ఇవన్నీ చెయ్యాలి అంటే ఒక బ్రాండెడ్ కంపెనీతో వెళ్తే అడ్వాంటేజెస్ ఏంటి, తర్వాత మనం లోకల్ ప్లేయర్స్తో మనకి ఏదైతే ఇవాళ రోజున ఈ సోలార్ భూమిలో వచ్చిన కంపెనీస్ కావచ్చు, ఈ కన్సల్టెంట్స్ చాలామంది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ చేస్తామని తిరుగుతున్నారు, వాళ్ళ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, బయట నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సోలార్ ప్లాంట్స్ పెడుతున్న వాళ్ళ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అనేది చెప్పదలుచుకున్నానండి. మీరు ట్రూజాన్ సోలార్ని ఆప్ట్ చేసుకున్న ఎటువంటి అదర్ సోలార్ కంపెనీని, ఒక రిప్యూటెడ్ బ్రాండ్ మార్కెట్లో ఒక 10-15 ఇయర్స్ నుంచి ఉండి ఒక క్వాలిటీ ప్రోడక్ట్స్ మన మార్కెట్లో సప్లై చేస్తూ కస్టమర్ సర్వీస్ అనేది బాగుంది అని ఒక ఫీడ్బ్యాక్ ఉన్న ఆర్గనైజేషన్స్ మీరు దేనితోటైనా వెళ్ళొచ్చండి. సో దాని ద్వారా మీకు ఈ 25 ఇయర్స్ మీకు ఏదైతే ఇన్కమ్ వచ్చి రావాల్సింది ఉందో, మీరు 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు మీరు బ్యాంక్ లోన్ కట్టుకోవాలి. దగ్గర మీ ఎక్స్పెక్టేషన్ నెలకు ఒక 4.5 లక్షలు ఒక మెగావాట్ మీద ఇన్కమ్ వస్తుందనే ఉద్దేశంతో మీరు కమిట్మెంట్స్ కూడా పెట్టుకుంటున్నారు. అంత జనరేషన్ రావాలి అంటే ఇవాళ ఇన్స్టలేషన్ అయిపోగానే సరిపోదండి. ఇన్స్టలేషన్ అయిన తర్వాత సర్వీసెస్ ఎట్లా ఇవ్వాలి అనేది చాలా ముఖ్యం. బ్రాండెడ్ కంపెనీస్ ద్వారా వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే మీరు ఒక మనిషిని నమ్ముకోవట్లేదు, ఒక ఆర్గనైజేషన్ని నమ్ముకుంటున్నారు. ఇవాళ రోజున ట్రూజాన్ సోలారే తీసుకుంటే యాజ్ ఏ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నేను ఈరోజు ఇవాళ మాట్లాడుతున్నా. రేపు ఒక 25 ఇయర్స్లో ఒక 10 ఇయర్స్ తర్వాత నేను రిటైర్ అయ్యి నేను వేరే వాళ్ళు ఇక్కడ రావచ్చు ఈ సీట్లో, కానీ ఈ ట్రూజాన్ సోలార్ అనే కంపెనీ నడుస్తూనే ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ని నేను బ్రాండ్గా సెల్ఫ్ సస్టైనింగ్ బాడీగా డెవలప్ చేస్తున్నాను. నాట్ ఆన్ సురేష్, ఇది డిపెండ్ అయి ఉన్న కంపెనీ కాదు. సో మీకు ఏదైతే కమిట్మెంట్స్ మేము ఇచ్చుంటామో సర్వీస్ పరంగా కావచ్చు, మీకు ఫ్యూచర్ ఇచ్చే బెనిఫిట్స్ ద్వారా కావచ్చు, ఇవన్నిటిని కూడా ఈ ట్రూజాన్ సోలార్ కావచ్చు ఎటువంటి రిప్యూటెడ్ బ్రాండ్ అయినా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటేనండి, ఇవాళ మనకు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళి మెటీరియల్ కొనుక్కుంటున్నాం, రైతులు కొనుక్కుంటున్నారు, కన్సల్టెంట్స్ ద్వారా కొనిస్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మ్యానుఫ్యాక్చరర్స్కి ఇది వన్ టైం ట్రాన్సాక్షన్ ఫర్ దెమ్. మీరు ఇచ్చేది ఒకసారి వాళ్ళకి బిజినెస్ ఇస్తున్నారు. మేము ఎవ్రీ మంత్ మెగావాట్స్ స్కేల్లో ఎన్నో 100 మెగావాట్ల వ్యాపారం మేము వాళ్ళతో చేస్తుంటాము. సో మాకు ఎప్పుడైనా ఈ 11 సంవత్సరాలు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అనే క్లాజ్ ఉంది. ప్రాబ్లమ్ని ఎంత ఫాస్ట్గా సొల్యూషన్ ఇవ్వాలి అనేది మాకు కమాండ్ ఉంటుంది. మేము మేనేజింగ్ డైరెక్టర్స్ లెవెల్లో కూడా మేము ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం మాకు సర్వీస్ దొరకకపోతే. అదే మనం ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీరు ప్రతిసారి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళని అప్రోచ్ కావాలి అన్నా, కన్సల్టెంట్స్ కావాలన్నా మీకు అంత రెస్పాన్స్ ఉండకపోవచ్చు. అండ్ ఎవరైనా మేము ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చినా వాళ్ళ ఎంప్లాయీస్ మాత్రమే మీకు ఇస్తున్నది. వాళ్ళు ఈ రోజు వర్క్ చేయొచ్చు, రేపు బెటర్ ఆపర్చునిటీ వస్తే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ ఒక కమిట్మెంట్ ఉంటేనే మీకు లైఫ్ లాంగ్ సర్వీస్ అనేది రావటం జరుగుతుంది. ఇది మీరు కంపల్సరీ దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ కాంపోనెంట్స్ మీద నేను ఎంతో అవేర్నెస్ తీసుకొచ్చానండి. ఇప్పుడు నా దగ్గరికి ఆల్మోస్ట్ మన కంపెనీకి 300 మంది పైన రైతులు మన ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళకు నేను ఎటువంటి కాంపోనెంట్స్ వాడాలి, కేబుల్ టైస్ కావచ్చు, పైప్స్ కావచ్చు, మనకి ఎటువంటిదైనా MC4 కనెక్టర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ బాక్సెస్ కావచ్చు, ప్రతి కాంపోనెంట్ మీద నేను అవగాహన తీసుకొచ్చాను. ఒక చిన్న కాంపోనెంట్ అయినా కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేసే కాంపోనెంట్ దీస్ ఆర్ కేబుల్ టైస్. కేబుల్స్ ఎప్పుడైతే మాడ్యూల్ టు మాడ్యూల్ ఇంటర్ కనెక్ట్ చేస్తామో అవి హ్యాంగ్ అవ్వకుండా కొంచెం ఎక్కువ లూజ్ ఇవ్వాలి. సో అవి హ్యాంగ్ అవ్వకుండా వాటిని పెట్టి మనం కట్టేయడం జరుగుతుంది. సో మాక్సిమం మార్కెట్లో 99% ఆఫ్ ద వెండర్స్ ఇవి యూజ్ చేస్తారండి. ఇవి నైలాన్ కేబుల్ టైస్. ఈ నైలాన్ కేబుల్ టైస్ కి ఏంటంటే ఒక 3-4 ఇయర్స్ మాత్రం లైఫ్ ఉంటుంది, తర్వాత తెగిపోతాయి. సో మనం ఏంటంటే ఎక్స్క్లూజివ్ గా ట్రూజాన్ సోలార్ లో స్టెయిన్లెస్ స్టీల్ కేబుల్ టైస్ మాత్రమే యూజ్ చేస్తాము. ఈ కేబుల్ టైస్ అనేది 25 ఇయర్స్ అనేది ఇష్యూ రాదు. ప్రాబ్లం ఏమొస్తాయి అంటేనండి, ఈ కేబుల్ టైస్ వల్ల తెగిపోవటం అయితే నైలాన్ కేబుల్ టైస్ వాడినప్పుడే తెగిపోతే ఆ కేబుల్స్ ఊగి మనకేమైతుందంటే ఆ జంక్షన్ బాక్స్ మీద, మాడ్యూల్ జంక్షన్ బాక్స్ మీద ప్రెషర్ పడి అది కనెక్షన్ లూజ్ అయిపోయినా లేదా తెగిపోవడం జరుగుతుంది. దాని ఇంపాక్ట్ ఆ ఒక్క మాడ్యూల్ మీద కాకుండా ఆ స్ట్రింగ్ లో కనెక్ట్ అయిన కంప్లీట్ 23-24 మాడ్యూల్స్ మీద పడటం ద్వారా కంప్లీట్ స్ట్రింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. 25 ఇయర్స్, జస్ట్ ఇమాజిన్ హౌ మెనీ టైమ్స్ దట్ ప్రాబ్లమ్ విల్ కమ్. అండ్ ఈవెన్ కుసుమ్ల రైతులు కూడా కావాలి మాకు ఇట్లా ట్రూజాన్ సోలార్ వాళ్ళు వాడుతున్న కాంపోనెంట్స్ మాకు కావాలని కూడా వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తున్నారు మార్కెట్ లో. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో అలానే మనకి MC4 కనెక్టర్స్ అంటామండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఐటమ్.
మాడ్యూల్ టు మాడ్యూల్ ఇంటర్ కనెక్ట్ చేసినప్పుడు వాడతాము. ఇది మేము ఓన్లీ బ్రాండెడ్ యూస్ చేస్తాము, ఎల్మాక్స్ బ్రాండ్ యూస్ చేస్తాము. సో చైనీస్, తైవాన్ 99% ఆఫ్ ద కంపెనీస్ యూస్ చేస్తారు. దాని కాస్ట్ ఇంపాక్ట్ మినిమం మీకు డబుల్ ద కాస్ట్ ఉంటుందండి ఇవి. అండ్ ఇవి అయితే నేను చెప్పిన కేబుల్ టైస్ 30 to 40 times కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అట్లనే మీరు తీసుకుంటే ఎర్తింగ్ కేబుల్స్ కూడా అండి, వి యూస్ బ్రాండెడ్ ఎర్తింగ్ కేబుల్స్. యు సీ దీస్ ఆర్ వెయిట్ కూడా మీరు చూసినట్లయితే ఇవి ఎర్తింగ్ కేబుల్స్ మనం వాడేవి కాపర్ కేబుల్స్ యూస్ చేస్తాము. చాలామంది ఈ జిఐ స్ట్రిప్ పెట్టేసి ఎర్తింగ్ అక్కడికక్కడ చేసి క్లోజ్ చేస్తారు. ఇంటర్నల్గా మాడ్యూల్ టు మాడ్యూల్ కూడా మనం ఎర్తింగ్ చేయాల్సింది ఉంటుంది. అవి ఓన్లీ మేము ఈ కాపర్ కేబుల్, గ్రీన్ కేబుల్, పాలిక్యాప్ బ్రాండెడ్ ఈ గ్రీన్ కేబుల్ని మాత్రమే మనం యూస్ చేయడం జరుగుతుంది. అట్లనే ఎవ్రీ కాంపోనెంట్ ఇఫ్ యూ సీ దిస్ ఈస్ గ్యాలోనైజ్ స్ప్రే. ఈ గ్యాలోనైజ్ స్ప్రే ఏంటంటేనండి, మన స్ట్రక్చర్ ఏదైతే ఇన్స్టాల్ చేస్తామో రస్ట్ అనేది వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. మన వాళ్ళు ఎప్పుడైతే ఈ పిఎంసి చేయడానికి వెళ్తారో దే క్యారీ దిస్ అండి. క్యారీ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇది ఎక్కడైనా వచ్చినప్పుడు అక్కడ స్ప్రే చేస్తే దాంతో ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఇట్లా మనం ప్రతి కాంపోనెంట్ ఇఫ్ యూ టేక్ కేబుల్ ట్రేస్ ఆల్సో మాక్సిమం అందరూ పీవీసీ పైప్స్ వాడతారండి కేబుల్స్, డీసీ కేబుల్స్ తీసుకెళ్ళడానికి. దీస్ పైప్స్ ఆర్ పీపుల్ యూజింగ్. వీఆర్ ఓన్లీ యూజింగ్ జిఐ కేబుల్ ట్రేస్ అండి. ఈ కేబుల్ ట్రేస్ ద్వారా వాడటం ద్వారా లైఫ్లో ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్స్ ఉండదు. సో ఎండకి అవి కొన్ని రోజుల తర్వాత పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ ఫర్ దిస్ దేర్ ఇస్ నో ప్రాబ్లం ఫర్ ద లైఫ్ టైం. ఇప్పుడు ఈ కుసుమ్ ప్రోగ్రామ్ కోసమని ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి కాంపోనెంట్స్ మొత్తం అన్ని కూడా 2% మేము స్పేర్స్ కూడా ఎక్స్ట్రా మెయింటైన్ చేయబోతున్నాం. ఈవెన్ సోలార్ మాడ్యూల్స్ కూడా, ఇన్వర్టర్ కూడా ఒక జిల్లాలో మేము మెయింటైన్ చేయబోతున్నాము. అలానే ఒక డెడికేటెడ్ సర్వీస్ ఇంజనీర్ని కూడా ఫుల్ టైం మేము ఆ జిల్లాకి, ఖమ్మం జిల్లా తీసుకోండి, మనం కరీంనగర్ తీసుకోండి, అలా ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మా ఆన్ రోల్ సర్వీస్ ఇన్ఛార్జ్ అక్కడ ఉంటారండి. సో ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ కాంపోనెంట్ స్పేర్స్ సైట్లో ఉంటాయి, మన వాళ్ళు వచ్చి వెంటనే రెక్టిఫై చేయడం ద్వారా మనకి డౌన్ టైం అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని అవి మీరు కొని పెట్టుండొచ్చు, కానీ పెట్టిన తర్వాత 25 సంవత్సరాల సర్వీస్ ఎలా? ఈ రోజున ఒక 50 లక్షలు నేను ఇన్వెస్ట్ చేసి ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేశాను. ఆ సాఫ్ట్వేర్ ద్వారా జనరేషన్స్ చూసుకోవటమే కాకుండా ఎనీ టైం మీరు మా కస్టమర్ కేర్ని వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక ఇండివిజువల్ కొన్ని రోజులు కంపెనీలో వర్క్ చేస్తారు, కానీ ఒక సిస్టమ్ అనేది ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటుంది. మేము ఆ సిస్టమ్ని మేము డెవలప్ చేశాము. అలానే మేమే మీ జనరేషన్ని మానిటర్ చేస్తున్నాము. ప్రాబ్లం వచ్చినప్పుడు మా టీమే మీ దగ్గరకు వచ్చి రెక్టిఫై చేస్తున్నారు. మీ దగ్గర నుంచి కాల్ రాకుండా కూడా ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ 3 నెలలకు ఒకసారి మన వాళ్ళు వచ్చి ప్రాబ్లం వస్తే మన వాళ్ళు రెక్టిఫై చేయడం జరుగుతుంది. అది 5 years మేము ఫ్రీగా ఇస్తున్నాం. 5 years తర్వాత కూడా విజిటింగ్ ఛార్జెస్ మాత్రమే మేము తీసుకుంటున్నాము, పిఎంసీని మేము ఇస్తున్నాము. జనరేషన్ అంటారా, జనరేషన్ మానిటరింగ్ అంటారా, అది లైఫ్ టైం ఫ్రీగా ఇస్తున్నాం. అండ్ ఇంకొకటి మీరు అనుకుంటుండొచ్చు, ఈ రోజున నేను కన్సల్టెంట్స్ ద్వారా వెళ్తే 10 మంది కలిసి మేము కొంటున్నాం కాబట్టి మనకు బెటర్ ప్రైస్ రావచ్చు, మాకు వచ్చే మార్జిన్ కూడా, కంపెనీలకు వచ్చే మార్జిన్ కూడా మనకు మిగులుతుంది అనే ఉద్దేశంతో మీరు ఉండుండొచ్చు. కానీ ఈ ప్రాజెక్ట్లో కమర్షియల్గా మేము ఆలోచించట్లేదు, మార్జిన్స్ మేము ఎక్కువ పెట్టుకొని వర్క్ చేయట్లేదు. ఏదైతే కాంపోనెంట్స్ మేము కొంటున్నామో, సర్వీసెస్ ఇస్తున్నామో దాని మీద తప్పించి ఇంకెటువంటి ఓవర్ హెడ్ కాస్ట్ కానీ ఎటువంటి మార్జిన్స్ కానీ ఎక్కువ ఇందులో పెట్టుకోవడం జరగలేదు. అండ్ మీరు ఇవన్నీ ప్రాజెక్ట్ మీరు కన్సల్టెంట్స్ ద్వారా వెళ్ళినా కంప్లీట్గా పేపర్ మీద పెట్టిన తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే టైంకి ఇంతకంటే ఎక్కువనే మీ జేబులోంచి పోవడం జరుగుతుంది. అండ్ మీకు తర్వాత సర్వీసెస్ ఏమైతే రావాలో అవన్నీ మిస్ అవ్వడం జరుగుతుంది. ఇవాళ ఒక ఇన్వర్టర్ ఒక్క రోజు ఆగిపోతే 7,000 రూపాయలు మీరు నష్టపోతున్నారు. అలాంటిది మా సాఫ్ట్వేర్స్ ద్వారా మేము దాన్ని 10,000 రోజులు అంటే 25 years మేము దాన్ని మానిటర్ చేయడం ద్వారా ఎన్ని లక్షలు మీరు సేవ్ చేసుకోవచ్చో ఆలోచించుకోండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అన్ని ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ అయ్యి ఈ ప్రాజెక్ట్స్ అన్ని మార్చ్ లోపు కంప్లీట్ చేసుకొని దాని తర్వాత 25 years మీరు దీని ద్వారా ఎర్నింగ్స్ సంపాదించాలని ట్రూజాన్ సోలార్ మేనేజింగ్ డైరెక్టర్గా మీ నోటీస్కి తీసుకొస్తున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్.